ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు లవొదికయలో ఉన్న సంఘంతో ఈ విధంగా పలుకుతున్నారు. ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేదుమని ఆయన పలకడం మనం చూస్తున్నాం. ఈ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు యోహానుకి ఇచ్చిన ప్రత్యక్షతలో ఆయన 7 సంఘాలకి లేఖలు రాయమని అతనికి తెలియజేస్తూ ఈ ఆఖరి సంఘమైన లవొదికయ సంఘంతో ఆయన ఈ విధంగా పలుకుతున్నాడు. వారిని నులివెచ్చని స్థితిలో ఉండొద్దని ఆయన హెచ్చరిస్తూ ఆయన వారి కొరకు తలుపు దగ్గర నిల్చొని తలుపు తడుతున్నానని, వారు ఆయన తలుపు తీయగలిగితే ఆయన వారి దగ్గరకు వస్తానని, వారితో కలిసి ఉంటానని, వారితో కలిసి భోజనం చేస్తానని ఆయన పలకడం మనం చూస్తున్నాం. అవును, మన దేవుడు మనతో సహవాసం చేయాలని కోరుకుంటున్నాడు. ఈరోజు ఆయన బయట ఉన్నంతసేపు మనం ఎటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోలేము. ఆయన మనలోకి వచ్చినప్పుడే మనం ఆశీర్వదించబడతాం. ఆయన మనలోకి వచ్చినప్పుడే మన పరిస్థితులు మారతాయి. ఆయన మనలోకి వచ్చినప్పుడే మనం సమృద్ధిని, సంతృప్తిని అనుభవించగలుగుతాం. కాబట్టి ఈరోజు ఆయనను మనలోకి ఆహ్వానించేవారుగా మనం ఉండాలి. ఆయన మనకు ఎంతో సమీపంగా ఉన్నాడు. మనం ఆయన స్వరం వినగలిగితే, ఆయనకు ప్రతిస్పందించగలిగితే ఆయన ఖచ్చితంగా మన దగ్గరకు వస్తాడు. ఆయన మన పరిస్థితులు మారుస్తాడు. కాబట్టి మనం అందరం ఆయనకు తలుపు తెరిచేవారుగా ఉందాం, ఆయనకు చోటిచ్చేవారుగా ఉందాం. అప్పుడు ఆయన వచ్చి మన పరిస్థితుల్ని, స్థితిగతుల్ని మార్చును గాక. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.